2000 సంవత్సరం నుండి ప్రతి ఏషియా కప్ టోర్నమెంట్ లో ఎక్కువ రన్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరో చూద్దాం. 2000 ఏషియా కప్ మహమ్మద్ యూసఫ్. 2000 సంవత్సరంలో జరిగిన ఏషియా కప్ లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మహమ్మద్ యూసఫ్ ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏషియా కప్ లో మొత్తం 4 మ్యాచ్లు ఆడిన యూసఫ్ 147.50 యావరేజ్ తో 295 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. 100 రన్స్ నాట్అవుట్ తన బెస్ట్ స్కోర్. షోయబ్ మాలిక్ 2004 ఏషియా కప్. 2004లో జరిగిన ఏషియా కప్ లో పాకిస్తాన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏషియా కప్ లో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన షోయబ్ మాలిక్ 63.20 యావరేజ్ తో 316 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 2 సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నమెంట్ లో తన హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 143 రన్స్ గా ఉంది. సనత్ జయసూర్య 2008 ఏషియా కప్. 2008లో జరిగిన ఏషియా కప్ లో శ్రీలంక లెజెండరీ బ్యాట్స్మెన్ సనత్ జయసూర్య ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏషియా కప్ లో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన జయసూర్య 75.60 యావరేజ్ తో 126 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 378 రన్స్ స్కోర్ చేశాడు. ఈ ఏషియా కప్ లో 2 సెంచరీలతో పాటు 1 హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. తన హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 130 రన్స్ గా ఉంది. షాహిద్ అఫ్రిది 2010 ఏషియా కప్. 2010లో జరిగిన ఏషియా కప్ లో పాకిస్తాన్ మాజీ స్టార్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏషియా కప్ లో మొత్తం 3 మ్యాచ్లు ఆడిన షాహిద్ అఫ్రిది 88.33 యావరేజ్ తో 160 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 265 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. ఈ ఏషియా కప్ లో అఫ్రిది హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 124 రన్స్ గా ఉంది. విరాట్ కోహ్లీ 2012 ఏషియా కప్. 2012లో జరిగిన ఏషియా కప్ లో మన టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏషియా కప్ లో మొత్తం 3 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 119 యావరేజ్ తో 100 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 357 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ ఏషియా కప్ లో విరాట్ కోహ్లీ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 183 రన్స్ గా ఉంది. లాహిరు తిరిమన్నె 2004 ఏషియా కప్. 2014లో జరిగిన ఏషియా కప్ లో శ్రీలంక బ్యాట్స్మెన్ లాహిరు తిరిమన్నె ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏషియా కప్ లో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన తిరిమన్నె 55.89 యావరేజ్ తో 80 స్ట్రైక్ రేట్ తో 279 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. ఈ ఏషియా కప్ లో తిరిమన్నె హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 102 రన్స్. బాబర్ హయత్ 2016 ఏషియా కప్. 2016 T20 ఫార్మాట్ లో జరిగిన ఈ ఏషియా కప్ లో హాంకాంగ్ బ్యాట్స్మెన్ బాబర్ హయత్ ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏషియా కప్ లో మొత్తం 3 మ్యాచ్లు ఆడిన బాబర్ హయత్ 64.66 యావరేజ్ తో 160 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 194 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ లో తన హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 122 రన్స్. శిఖర్ ధావన్ 2018 ఏషియా కప్. 2018లో జరిగిన ఏషియా కప్ లో మన టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏషియా కప్ లో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన ధావన్ 100 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 342 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ ఏషియా కప్ లో 127 రన్స్ ధావన్ యొక్క హైయెస్ట్ స్కోర్. మహమ్మద్ రిజ్వాన్ 2022 ఏషియా కప్. 2022 T20 ఫార్మాట్ లో జరిగిన ఏషియా కప్ లో పాకిస్తాన్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏషియా కప్ లో మొత్తం 6 మ్యాచ్లు ఆడిన రిజ్వాన్ 56.20 యావరేజ్ తో 117 స్ట్రైక్ రేట్ తో 281 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏషియా కప్ లో రిజ్వాన్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 78 రన్స్ గా ఉంది. శుభ్మన్ గిల్ 2023 ఏషియా కప్. 2023 ఏషియా కప్ లో మన టీమిండియా యంగ్ రన్ మెషిన్ శుభ్మన్ గిల్ ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏషియా కప్ లో మొత్తం 6 మ్యాచ్లు ఆడిన గిల్ 75.50 యావరేజ్ తో 90 ప్లస్ స్ట్రైక్ రేట్ తో 302 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. ఈ ఏషియా కప్ లో శుభ్మన్ గిల్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 121 రన్స్. ఈ లిస్ట్ లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.